కశ్యప ఛానల్కు స్వాగతం. ఈ రోజున నందమూరి బాలకృష్ణ అభిమానులందరి చేత ఎంతో ప్రేమగా బాలయ్య అని పిలువబడేటువంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలకృష్ణ గారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. నందమూరి బాలకృష్ణ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బసవ తారకం దంపతులకు 1960 జూన్ 10న ప్రస్తుతం చెన్నై నగరంగా చెప్పబడేటువంటి ఒకప్పటి మద్రాస్ నగరం ఏదైతే ఉందో మద్రాస్ నగరం లోపల జన్మించడం అనేటువంటిది జరిగింది. చిన్ననాటి నుండి కూడా తండ్రి యొక్క ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో బాలకృష్ణ గారి మీద చాలా ఉండేది. ఎందుకంటే అప్పటికే ఈయన జన్మించే నాటికే తండ్రి ఒక పెద్దనైనటువంటి స్టార్ కాబట్టి సహజంగానే నటనకు సంబంధించినటువంటి ఆసక్తి బాలకృష్ణ గారి లోపల చిన్ననాటి నుండి ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగానే 14 సంవత్సరాల చిన్న వయస్సులోనే 1974 సంవత్సరం లోపల తాతమ్మ కళ అనేటువంటి సినిమా ద్వారా సాక్షాత్తు ఎన్టీఆర్ గారి యొక్క దర్శకత్వంలోనే బాలకృష్ణ గారు వెండితెరకు పరిచయం అవటము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కాలం లోపల కథానాయకుడిగా బాలకృష్ణ గారు సినిమాలు తీయడానికన్నా పూర్వమే దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్ విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఇటువంటి చిత్రాల లోపల తన తండ్రి యొక్క దర్శకత్వం లోపల ఒక నటుడిగా కూడా నటించడం అనేటువంటిది జరిగింది. తన చిన్నతనంలోనే హీరోగా కావాలి అని బాలకృష్ణ గారు ఆశపడినప్పటికీ కూడా తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ యొక్క మార్గదర్శకత్వం లోపల చదువు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే తప్ప ఈ రంగానికి రావద్దు అని చెప్పి చెప్పడం జరిగిందంట. తన తండ్రి మాటను గౌరవించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నిజాం కళాశాల ఏదైతే ఉందో ఈ నిజాం కళాశాల లోపల గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కాలం లోపల ముఖ్యంగా 1980వ దశకం లోపల బాలకృష్ణ తెలుగు చలనచిత్ర రంగం లోపల హీరోగా బాగా నిలదొక్కున్నాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. 1980 దశకం లోపల విడుదలైనటువంటి సాహసమే జీవితం, జననీ జన్మభూమి, మంగమ్మ గారి మనవడు, అపూర్వ సహోదరుడు, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, నారీ నారీ, నడుమ మురారి ఇటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ చిత్రాలన్నీ కూడా బాలకృష్ణ గారిని ఒక తిరుగులేని మాస్ కథానాయకుడిగా నిలబెట్టాయి అని చెప్పడం లోపల ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఈ విధంగా ఒకవైపున మాస్ హీరోగా దూసుకుపోతూనే 1991వ సంవత్సరం లోపల సంగీతం శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఈ సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఆదిత్య 360 అనేటువంటి ప్రయోగాత్మకమైనటువంటి చిత్రంలో నటించడం అనేటువంటిది ఒక సాహసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి కమర్షియల్ హీరోగా ప్రూవ్ అయినటువంటి ఏ హీరో కూడా అదే పంతాన్ని అనుసరించాలని ప్రయత్నిస్తుంటారే తప్ప ప్రయోగాత్మక చిత్రాలకు పోవడానికి ధైర్యం చేరు. కానీ బాలకృష్ణ గారు దానికి భిన్నంగా 1991వ సంవత్సరం లోపల ఆదిత్య 360 అనేది ఏదైతే ఉందో ఈ ఆదిత్య 360 లోపల ఒక విభిన్నమైనటువంటి చిత్రాన్ని ఎన్నుకొని అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం చాలా గొప్పనైన విషయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ చిత్రం లోపల బాలకృష్ణ గారు వేసినటువంటి శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఏదైతే ఉందో దీనికి విమర్శకుల నుంచి, అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి గొప్పనైనటువంటి ప్రశంసలు లభించాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా అద్భుతమైనటువంటి మాస్ కథానాయకుడిగా ఒకవైపున కొనసాగుతూనే ప్రయోగాత్మక చిత్రాలను తీస్తూ తన యొక్క కెరియర్ని ముందుకు తీసుకుపోతూ జరిగింది. అట్లానే తర్వాత కాలం లోపల ముఖ్యంగా 1994వ సంవత్సరం లోపల మరోసారి సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలోనే మరొక ప్రయోగాత్మకమైనటువంటి చిత్రమైనటువంటి భైరవద్వీపం ఏదైతే ఉందో భైరవద్వీపానికి వీరు శ్రీకారం చుట్టడం అనేటువంటిది జరిగింది. అప్పటికే విజయవంతమైనటువంటి మాస్ కథానాయకుడిగా పేరు పొందినటువంటి బాలయ్య ఒక జానపద కథానాయకుడిగా భైరవద్వీపంలో నటించడం అనేటువంటిది ఒక సాహసంగానే చెప్పుకోవచ్చు. అయితే ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడినటువంటి బాలయ్య ఏమాత్రం రెండవ ఆలోచన లేకుండా భైరవద్వీపాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. ఎంచుకోవడమే కాదు 1994 సంవత్సరం లోపల ఫిలింఫేర్ అవార్డును కూడా పొందడం అనేటువంటిది విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అయితే బాలయ్యకి మొదటి నుంచి కూడా సాహిత్యం మీద, సాహిత్యంలో ఉన్నటువంటి తెలుగు భాష మీద ఎంతో అభిమానం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. దానివల్లే బాలయ్య సినిమాల లోపల పెద్ద పెద్దనైనటువంటి డైలాగులు చాలా మనకు కానవస్తూ ఉంటాయి. ముఖ్యంగా 1994 లోపల విడుదలైనటువంటి బాలకృష్ణ గారి యొక్క విజయవంతమైన సినిమా బొబ్బిలి సింహం ఏదైతే ఉందో ఆ బొబ్బిలి సింహం యొక్క ఎండింగు ఒక పెద్దనైనటువంటి డైలాగ్ తోటి ముగించడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ మాస్ హీరో కూడా అంత పెద్దనైనటువంటి డైలాగ్ తోటి తన యొక్క సినిమా ఎండింగ్ అవుతుంది అంటే ఒప్పుకోరు. ఈ విషయం లోపల అటు దర్శకుడు కోదండరామిరెడ్డి, ఇటు
కథానాయకుడు బాలకృష్ణ గారికి ఇద్దరిని కూడా మనం తప్పనిసరిగా అభినందించాల్సింది. ఆ సినిమా లోపల చిట్ట చివర ఓ పెద్దనైనటువంటి డైలాగ్ తోటి సినిమా అంతమవుతుంది. ఏంటి ఆ డైలాగ్ అంటే, ఎక్కడో దూరంగా వినిపిస్తున్న మరణ సంగీతం మృదురావానికి మైమరిచి తేలిపోతున్న ఇంద్రియాల వ్యవస్థితిని దాటుకుంటూ జీవిత చర్మవజిలిని ముగించి మెలకువే ఎరుగని కమ్మని నిద్రలో కరిగిపోవాలనే తపనతో జీవన్మరణాల మూలమెరిగిన బౌద్ధిక ప్రాకాశం లోలయించిన ఒక్క క్షణం తీరాలు పారవాలను అధిగమించి పాంచభౌతిక ప్రాకృతిక రసస్పందనలను ఛేదించి మరలిరాని పయనంలో గతం తాలూకు మమతపాసాలను మరొక్కసారి చూడాలనే ఆశలను కూడా దాటి ఎక్కడికో ఒంటరిగా నీ గమ్యాన్ని వెతుకుతూ వెళ్ళిపోయావా అంటూ బాలకృష్ణ చెప్పేటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఈ డైలాగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైనటువంటి ప్రశంసలను పొందింది అని చెప్పి చెప్పవచ్చు. ఆ తర్వాత కాలం లోపల ముఖ్యంగా 1999 సంవత్సరం లోపల జనవరి 13వ తారీఖున విడుదలైనటువంటి సమరసింహారెడ్డి ఏదైతే ఉందో, సమరసింహారెడ్డి బాలకృష్ణను మొత్తానికి బాక్సాఫీస్ బొనంజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోపల బాలకృష్ణ స్టామినాని చాటినటువంటి చిత్రంగా చెప్పవచ్చు. అప్పటి వరకు బాలయ్య పేరు మీద ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా ఆ సినిమా మొత్తం తిరగరాసింది అని చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాసింది అని చెప్పి చెప్పవచ్చు. కేవలం ఒక్క సంవత్సరం వ్యవధిలోనే, అంటే 2001 సంవత్సరం ఏదైతే ఉందో 2001 సంవత్సరం జనవరి 11వ తారీఖున విడుదలైనటువంటి నరసింహనాయుడు తర్వాత సినిమా ఏదైతే ఉందో ఈ నరసింహనాయుడు కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకొని తన రికార్డులను తానే తిరగరాయటము అనేటువంటిది బాలయ్యకి పరిపాటి అన్న భావనను ప్రజలకు కలగచేసింది. 2001 సంవత్సరంలో విడుదలైనటువంటి నరసింహనాయుడు సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా నటనకు గాను ఆయనకి ఆ సంవత్సరానికి గాను నంది పురస్కారం కూడా లభించడం అనేటువంటిది ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే నరసింహనాయుడు సినిమా తర్వాత బాలకృష్ణ యొక్క చిత్రరంగం యొక్క జీవితం కొంత నెమ్మదించింది అని చెప్పవచ్చు. అంటే దాని తర్వాత కాలం లోపల హిట్లు వచ్చినప్పటికీ కూడా బాలయ్య అభిమానులు ఆశించేంత హిట్లు మాత్రం రాలేదు అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలంలో 2010 సంవత్సరం లోపల బాలయ్య యొక్క అభిమానుల యొక్క దాహాన్ని తీర్చాలన్నట్లుగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లోపల ఏప్రిల్ 30వ తారీఖున 2010 సంవత్సరంలో విడుదలైనటువంటి సింహ ఏదైతే ఉందో అప్పటి వరకు తెలుగు చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొడుతూ అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవటము అనేటువంటిది జరిగింది. దీనిలో బాలయ్య కనబరిచినటువంటి నటన ఏదైతే ఉందో ఈ నటనకు ప్రేక్షకలోకం నీరాజనం పలికింది అని చెప్పి చెప్పవచ్చు. దీంతో 2010 సంవత్సరం లోపల మరలా బాలయ్య నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ఇవ్వటము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కాలం లోపల 2014 సంవత్సరం ఏదైతే ఉందో 14 సంవత్సరం లోపల మరొకసారి బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చినటువంటి లెజెండ్ మూవీ ఏదైతే ఉందో ఈ లెజెండ్ మూవీ అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నింటినీ మరలా తిరగరాసి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవడమే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా అవార్డ్స్ ఏదైతే ఉందో వీటి లోపల ఉత్తమ నటుడిగా బాలకృష్ణకి అద్భుతమైనటువంటి అవార్డును తేవడం కూడా జరిగింది అని చెప్పి చెప్పవచ్చు. అదే 2014 సంవత్సరం లోపల మొదటిసారిగా ఒకప్పుడు తన తండ్రి ప్రాతినిధ్యం వహించినటువంటి హిందూపూర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ హిందూపూర్ నియోజకవర్గం నుంచి శాసనసభా సభ్యుడిగా ఎన్నికయ్యి అఖండమైనటువంటి విజయాన్ని పొందటం అనేటువంటిది జరిగింది. ఇక 40 సంవత్సరాల చలనచిత్ర రంగ అనుభవం ఒకవైపున బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా బాధ్యతలు ఇట్లా ఊపిరి సలపనంత పనిలో ఎంతో బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ తన యొక్క 100వ సినిమాను డిక్లేర్ చేయడం కోసం ఇండస్ట్రీ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. నిజంగా ఏ నటుడి జీవితంలో కూడా 100వ సినిమా అంటే ఎంతో ప్రముఖమైనది. అందులో ముఖ్యంగా మాస్ హీరోగా అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉన్నటువంటి బాలయ్య 100వ సినిమా తప్పనిసరిగా అద్భుతమైనటువంటి మాస్ కథాంశంతో రూపొందుతుంది అని చెప్పి అభిమానులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అప్పటి వరకు ఏమాత్రం మాస్ డైరెక్టర్గా ఇమేజ్ లేనటువంటి క్రిష్ ఎవరైతే ఉన్నారో క్రిష్ని తన యొక్క 100వ సినిమా యొక్క దర్శకుడిగా నిర్ణయిస్తూ గొప్పనైనటువంటి చారిత్రక కథాంశం ఏదైతే ఉందో ఈ చారిత్రక కథాంశంతో గౌతమిపుత్ర శాతకర్ణి తన యొక్క 100వ సినిమాగా డిక్లేర్ చేయటం అనేటువంటిది ఒకంత అభిమానులకు షాక్ అని చెప్పి చెప్పవచ్చు. నిజంగా ఈ సినిమా ఆడుతుందా అనేటువంటి భావన విడుదలకు పూర్వం చాలామందికి కలిగినటువంటిది సర్వసామాన్యమైనటువంటి ప్రశ్నగా చెప్పవచ్చు. అందరి అంచనాలను తలకిందులు చూస్తూ బాలకృష్ణ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అభిమానుల లోపల ఒకంత భయాన్ని కూడా కలగచేసింది అని చెప్పి
చెప్పవచ్చు. ఏదేమైనా అనుకున్న రోజు రానే వచ్చింది. 2017 12 జనవరి గౌతమిపుత్ర శాతకర్ణి థియేటర్లో విడుదలైనటువంటి రోజు. మొదటి రోజు సినిమా ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఒకంత ఆశతోటి, ఒకంత భయంతో హాల్లోకి అడుగుపెట్టినటువంటి ప్రేక్షకులకు, అభిమానులకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయయాత్ర ప్రారంభించింది. గౌతమిపుత్ర శాతకర్ణి సృష్టించినటువంటి సునామీ ఏదైతే ఉందో, ఈ కలెక్షన్ల సునామీ లోపల అనుమానాలు అన్నీ కూడా పటాపంచలయ్యాయి అని చెప్పి చెప్పవచ్చు. ఆ సినిమా లోపల బాలయ్య చెప్పేటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా అభిమానులకు పూనకాలను తెప్పించాయి. దానిలో బాలయ్య చెప్పేటువంటి మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాన్ని మా రాయభారికి స్వాధీనం చేసి మాకు సామంతులుగా అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అంటూ బాలయ్య చెప్పేటువంటి డైలాగ్ ఏవైతే ఉన్నాయో ఈ డైలాగులు నిజంగా అభిమానులను కుర్చీల్లో కూర్చోనివ్వలేదు అని చెప్పి చెప్పవచ్చు. ఇంతేకాకుండా బాలయ్య చెప్పేటువంటి మరొక అద్భుతమైనటువంటి డైలాగ్ ఏదైతే ఉందో డైలాగులు కూడా ప్రేక్షకులకి పూనకాలు తెప్పించాయి. అంగ కళింగ కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అవీర అపరాంత అంతర అశ్విక మల్క మాల మహిష మగధ చేర చోళ పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం అంటూ బాలయ్య చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఇవి అభిమానులకు, ముఖ్యంగా వీరాభిమానులకు పూనకాలను తెప్పించాయి అని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా తన అద్భుతమైనటువంటి నటన ద్వారా అందరినీ అలరింపచేస్తూ 61వ వయసులోనికి అడుగుపెట్టినటువంటి బాలయ్య ఎవరైతే ఉన్నారో, బాలయ్య ఇటీవల కాలం లోపల లేటెస్ట్గా మరొకసారి బాలయ్య బోయపాట్ల యొక్క కాంబినేషన్ లోపల అఖండ సినిమాకి శ్రీకారం చుట్టడం అనేటువంటిది జరిగింది. ఈ సినిమా యొక్క టీజర్ ఏదైతే ఉందో ఇప్పటివరకు యూట్యూబ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ పటాపంచలు చేస్తూ యూట్యూబ్ టీజర్లోని ఒక సునామీని సృష్టించింది అని చెప్పి చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా పైన ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా ఒక చలనచిత్ర రంగ నటుడిగా, ఒక క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గానే కాకుండా గొప్పనైనటువంటి మానవతావాదిగా కూడా బాలయ్యకి ఎంతో మంచి పేరు ఉంది అని చెప్పి చెప్పవచ్చు. దాన్ని రుజువు చేస్తూ తన యొక్క క్యాన్సర్ ఆసుపత్రిని ఇప్పటికే కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం, అట్లానే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ నియోజకవర్గానికి 55 లక్షల మందులను, వైద్య పరికరాలను అందించడం లాంటి కార్యక్రమాల ద్వారా బాలయ్య సామాజిక సేవా రంగంలో కూడా తనదైనటువంటి ముద్రను వేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంతటి గొప్పనైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి బాలయ్య మరిన్ని పుట్టినరోజులను చేసుకుంటూ మరింత ప్రేక్షకులను, అభిమానులను అలరించాలని కోరుకుందాం. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా కశ్యప ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.